పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ రోజుకో చోట కొరియోగ్రఫీ చేస్తూ ఇంత అద్భుతమైన పేరు తెచ్చుకుంటుంటే తాజాగా అతనిపై లైంగిక ఆరోపణలు చేస్తూ మరి అత్యాచారం అలాగే ఇక ఫోర్స్ కింద ఒక అమ్మాయి ఫోక్సో చట్టం కింద కేసు పెట్టింది. ఇప్పుడు ఏకంగా జానీ మాస్టర్ వారం రోజులుగా కస్టడీలోనే ఉన్నారు. సో ఇప్పటికి ఆయనకి అక్టోబర్ 4వ తేదీ వరకు పోలీసులు కోర్టు కస్టడీ విధించింది. ఇక కస్టడీలో పోలీసులు విచారణ చేపడుతూ అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు జానీ మాస్టర్ది తప్పు లేదని, ఆ అమ్మాయే మరి తన భర్తని తనకి దూరం చేసిందని, 5 ఏళ్లుగా మాకు నరకం చూపించిందని జానీ మాస్టర్ భార్య రివర్స్లో ఆ బాధితురాలిపై రివర్స్ కంప్లైంట్ చేసింది. అయితే జానీ మాస్టర్ నేరాన్నైతే ఒప్పుకోలేదని, ఖచ్చితంగా ఆయన ఏ తప్పు చేయలేదని కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ చెప్తున్నారు. మాస్టర్ కూడా అదే విషయాన్ని మరి జైల్లో చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి తరపు ఆధారాలైతే సేకరించే పనిలో ఉన్నారు నార్సింగ్ పోలీసులు. సో విచారణలో భాగంగా జానీ మాస్టర్ పలు కీలకమైనటువంటి ప్రశ్నలు అడిగారట. 4 రోజుల కస్టడీ ముగియడంతో విచారణ పూర్తయినటువంటి మరి విషయమే తెలుస్తోంది. సో మరోసారి పోలీసులు కస్టడీ కోరేటువంటి అవకాశాలు ఉన్నాయా? అయితే జానీ మాస్టర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విచారణ సోమవారం జరుగుతోంది. మరి బెయిల్ కి సంబంధించిన ప్రస్తుతం అందరిలో ఆసక్తి ఉంది. రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టేసిన వెంటనే జానీ మాస్టర్ పైకోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. జానీ మాస్టర్ అరెస్ట్ అయింది ఫోక్సో చట్టం కింద కాబట్టి బెయిల్ అంత ఈజీగా రాకపోవచ్చని న్యాయ నిపుణులు చేస్తున్నారు. గతంలో నమోదైన ఫోక్సో కేసుని పరిశీలిస్తే బెయిల్ వచ్చినా చాలా ఆలస్యంగా వచ్చింది. కాబట్టి జానీ మాస్టర్కి బెయిల్ అయితే రాదు అని చెప్పలేం, కానీ ఆలస్యంగా బెయిల్ వస్తుంది. జిల్లా కోర్టులో బెయిల్ మంజూరుకి ఛాన్స్ తక్కువ ఉందని చెప్తున్నారు. విచారణ ఇంకా ఆరంభ దశలో ఉంది కాబట్టి జానీ మాస్టర్ విడుదల చేస్తే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని మరి అవతల లాయర్స్ చెప్తున్నారట. జానీ మాస్టర్ టాలీవుడే కాదు, మొత్తం ఇండియాలో సైతం ఫేమస్ కొరియోగ్రాఫర్. మరి ఇప్పుడు నిజంగా విచారణ పూర్తి చేసి అన్నీ కూడా ఖచ్చితంగా లేవు ఆధారాలు అనిపిస్తే జానీని విడుదల చేసే అవకాశం బెయిల్పై 100% ఉందని మరి జానీ తరపు లాయర్స్ చెప్తున్నారు.